నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం పీఎం కిసాన్ నిధి విడుదల చేసి తొలి సంతకం చేసిన మోడీ 90% మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడడం సంతోషకరమన్న సీఎం ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబరాలు పలుచోట్ల టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకున్న బీజేపీ నాయకులు పార్టీ పట్ల విశ్వాసం విధేయతకే పెద్దపీట ప్రధాని మోదీ కేబినెట్లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు ఛాన్స్ దక్కడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నాలుగు నెలల అనంతరం మొదలైన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన ఎన్నికల కోడ్ ముగియడంతో జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున వచ్చి సమస్యలు విన్నవించిన బాధితులు వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నలుగురు నిందితుల అరెస్ట్ ఆర్మూర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ బస్వారెడ్డి బంగారాన్ని మించి మెరుస్తున్న వెండి ఈ ఏడాది 30% మేరకు ధర పెరిగిన వెండిపై స్పెషల్ ఫోకస్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలంగాణ ఎంపీ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు హాజరు తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం దక్కడంతో పార్టీలో కీలక మార్పులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమించే అవకాశం కామారెడ్డి మెడికల్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ల్యాబ్ గ్రంథాలయంలో సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేశారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్లోని పీఎంఓలో బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేశారు దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది దాదాపు 20,000 కోట్ల ఆర్థిక సాయం అందనుంది బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అందుకే రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైల్ పైనే తొలి సంతకం చేసినట్లు తెలిపారు రైతుల కోసం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం మున్ముందు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని వెల్లడించారు కాగా ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైన విషయం తెలిసిందే ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు మోదీతో సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు 30 మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది మరో 5గురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు మోదీ 3.0 కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో కేబినెట్ మంత్రులు సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50% పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నగరంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు ఆదివారం సంబరాలు చేసుకున్నారు కార్యాలయం నుంచి దేవి థియేటర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు అక్కడే బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టి ప్రజలు మోదీకి పట్టం కట్టారని చెప్పారు దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్ మాస్టర్ శంకర్ నారాయణ
నాయకులు బద్దం కిషన్, భరత్, భూషణ్, శ్రీనివాస్, గిరిబాబు, లక్ష్మణ్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, అదేవిధంగా ఇందూర్ పార్లమెంటు ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశ చరిత్ర చూస్తూ ఉంటే 60 సంవత్సరాల తర్వాత మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త 90% మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని స్టూడెంట్స్కు అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వందే మాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలతో విద్యార్థులు పోటీ పడడం మా గౌరవాన్ని మరింత పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనని గుర్తు చేశారు. విద్యార్థులు రావడం లేదని, సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. కానీ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి తాండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు 2000 కోట్లతో పనులు ప్రారంభించమని తెలిపారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. త్వరలోనే టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పార్టీ పట్ల విశ్వాసం, విధేయతే గీటురాయిగా తెలంగాణ నుంచి 2 బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కింది. తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఇందులో కిషన్ రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ నుంచి గెలవగా, సంజయ్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి విజయం సాధించారు. ఇద్దరు కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన వారే. మోదీ 3వ కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డికి తొలుత కేంద్ర సహాయ మంత్రిగా పదవి వరించింది. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందింది. తాజా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో కిషన్ రెడ్డి, సంజయ్, ధర్మపురి అరవింద్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, గోడెం నాగేష్ రెండోసారి ఎంపీలుగా గెలవగా, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం రఘునందన్ రావు తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో చోటు కోసం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ మధ్య పోటీ నెలకొంది. మిగతా వారు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి కసరత్తు చేసింది. పార్టీకి ముందు నుంచి విధేయులుగా ఉండటం, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్ రెడ్డి, సంజయ్ల కృషి దోహదపడడాన్ని పరిగణలోకి తీసుకుంది. కిషన్ రెడ్డి 4 సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. గత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కేంద్ర మంత్రిగా ఢిల్లీ కేంద్రంలో కంట్రోల్ రూమ్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానికి నమ్మిన బంటుగా ఆయన ఉన్నారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు పెరగడానికి కృషి చేశారు. ఈ అంశాలన్నీ కలిసి వచ్చి కిషన్ రెడ్డిని 3వసారి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వరించింది. 2019లో కరీంనగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితమైన తర్వాత దూకుడుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా పోరాటాలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. పలుమార్లు మోదీ, అమిత్ షాలతో శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి బండి సంజయ్ కూడా కారణమని ఆ పార్టీ శ్రేణులు చెప్తుంటాయి. దీనికి తోడు తొలి నుంచి ఆర్ఎస్ఎస్లో కొనసాగడం, పార్టీ పట్ల విధేయత వంటివి కూడా బండి సంజయ్కు కలిసి వచ్చాయి. కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉండడంతో తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రజావాణిని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం నుంచి మళ్లీ పునరుద్ధరింపజేశారు. సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిఆర్డీఓ సాయిగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ
సమస్యలను వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి మెడికల్ కళాశాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పలు సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మెడికల్ కళాశాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ల్యాబ్లను పరిశీలించారు. గ్రంథాలయంను సందర్శించి పుస్తకాలు కొరత ఉందని అధికారులు తెలపడంతో కావాల్సిన పుస్తకాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాలలో తాగునీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను సుజాతను ఆదేశించారు. తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించాలని తెలిపారు. మెడికల్ కళాశాల ఆవరణంలో ఉద్యానవనం ఏర్పాటు కోసం ప్రాతిపదనలు తయారు చేయాలని సూచించారు. ఉద్యానవనంలో ఔషధ మొక్కలు నాటాలని అధికారులను కోరారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సుజాత, అధ్యాపకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. భాగ్యనగర్ ఎల్బీ స్టేడియంలో రెండవ రోజు క్రికెట్ పోటీల్లో బాసర అర్చక దేవస్థానం విజయ కేతనం ఎగరవేసింది. సోమవారం రోజున భాగ్యనగరం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈపీఎల్ ఇండోమెన్స్ ప్రీమియర్ లీగ్లో హెచ్ఈడి ఆఫీస్ 1 టీంను చిత్తు చేసి బాసర జ్ఞాన సరస్వతి టీం విజయకేతనం ఎగరవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్ఈడి ఆఫీస్ 1 టీంను 74 పరుగులకే పరిమితం చేశారు. తదనంతరం బ్యాటింగ్కు దిగిన బాసర టీం ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి విజయకేతనం ఎగరవేసి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గెలుపొందిన బాసర టీంకి ఆలయ ఈవో అభినందనలు తెలియజేశారు. తదుపరి మ్యాచ్లకు సిద్ధంగా ఉండాలని ఉత్సాహపరుస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మ్యాచ్ జరుగుతున్నప్పటికీ సరైన సమాచారం అవగాహన లేక బాసర టీం ఈసారి మొదటగా ఈవో ఆధ్వర్యంలో ఉద్యోగమే కాకుండా ఆట విడుపు కూడా అవసరమని అందరినీ ఉత్తేజపరిచి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉందని టీం సభ్యులందరూ తెలియజేస్తున్నారు. ఈవోకి మరియు వరంగల్ డీసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మండలం రామేశ్వర్పల్లిలో జంతువుల రక్షణ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ ఆధ్వర్యంలో జంతువులకు రక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కుక్కలకు ఇక్కడ శస్త్రచికిత్స చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించడానికి జంతువుల రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సింహారావు, అధికారులు సంజయ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆయన ఛాంబర్లో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పశువుల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియామకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షిస్తూ సూచనలు చేశారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం గోవధను నిషేధించినందున ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఎక్కడా కూడా గోవధ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాటాపూర్, సాలురా, పొతంగల్, ఖండ్గావ్, యంచా, కమర్పల్లి, ఇందల్వాయి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జగన్నాథాచారి, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఏఓ సిద్దిరాములు, నగర పాలక సంస్థ ఎంహెచ్ఓ సాజిద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న బడిబాటలో భాగంగా ఈరోజు నిజామాబాద్ చైర్మన్ దాదనగారి విఠలరావు డొంకేశ్వర్ గ్రామాన్ని సందర్శించారు. హైస్కూల్లో బడిబాటలో ఇంటింటికి తిరిగి చేసిన అడ్మిషన్ల వివరాలు, ప్రాథమిక పాఠశాలల్లో జరిపిన అడ్మిషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న బడిబాటలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు డొంకేశ్వర్ గ్రామాన్ని సందర్శించారు. హైస్కూల్లో బడిబాటలో ఇంటింటికి తిరిగి చేసిన అడ్మిషన్ల వివరాలు, ప్రాథమిక పాఠశాలలో జరిపిన అడ్మిషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగానే చేర్పించినట్లు మెచ్చుకున్నారు. ఇంకా పెంచే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మరియు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సురేష్ కుమార్, పిఎస్ హెచ్ఎం సాబెర బేగం, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, వీడీసీ కోశాధికారి గంగారెడ్డి తదితరులున్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఎదుట డిఎల్ఎస్ఏ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నగరంలోని జిల్లా కోర్టు ఎదుట న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ ఇందూరు యువత ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం కోర్టుకు వచ్చే కక్షిదారుల సౌకర్యార్థం ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఈ అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
కిందటిసారి ప్రకటించడం జరిగింది. అలాగే కిందటి సోమవారం నుంచి ఇది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ టైం వచ్చి మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు శ్రీమతి సునీత కుంచాల గారు డొనేట్ చేశారు అమౌంట్. ఈసారి వచ్చి మన సబ్ జడ్జి శ్రీకాంత్ బాబు గారు డొనేట్ చేయడం జరిగింది. ఆయన వీరందరికీ కూడా కోర్టులో కక్షిదారులందరూ మండే నాడు ఎక్కువ మంది ఉంటారు. ఏర్గట్ల మండల కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రధానిగా ఎంతో అభివృద్ధి చేశారని, చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి మరోసారి బీజేపీ పార్టీని ఆశీర్వదించాలని చెప్పారు. బీజేపీ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్ విఠల్, గంగేష్, రమేష్, ప్రవీణ్ నాయుడు, వంశీ, ముఖేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏర్గట్ల మండల శాఖ తరఫున ఏర్గట్ల మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కని విని ఎరగని రీతిలో 1962లో ఒక్క నెహ్రూకే సాధ్యమైంది మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం. వరుసగా అలాంటి అరుదైన ఘనతను రిపీట్ చేస్తూ మోర్తాడ్ ఏర్గట్ల మండలానికి 2024-25వ సంవత్సరానికి సంబంధించిన 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు 16,839, అదేవిధంగా 5వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 13,000 నోట్బుక్స్ ఎంఆర్సీ కేంద్రానికి చేరుకున్నాయి. మోర్తాడ్ ఏర్గట్ల మండలానికి 2024-25వ సంవత్సరానికి సంబంధించిన 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు 16,839, అదేవిధంగా 5వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 13,000 నోట్బుక్స్ ఎంఆర్సీ కేంద్రానికి చేరుకున్నాయి. సందర్భంగా మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య మాట్లాడుతూ తేదీ 12 జూన్ 2024 పాఠశాలల పునః ప్రారంభం రోజును పురస్కరించుకొని ఇట్టి పుస్తకాలను ఈరోజు జెడ్పీహెచ్ఎస్ జి మోర్తాడ్, జెడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్ ఆంధ్రయ్య తెలిపారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సిఆర్పీలు సాయిరాం, సురేష్, మహేందర్, పరిమళ, ఐఈఆర్పీలు మధుశేఖర్, ప్రేమలత, మెసెంజర్, పండరీలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు పిట్ల మండల కేంద్రంలో పిట్ల మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలు ఉత్సాహంతో సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినందున పిట్ల మండల కేంద్రంలో పిట్ల మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలు ఉత్సాహంతో సంబరాలు అంగరంగ వైభవంగా అంబరాన్నంటే విధంగా టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుతూ పెద్ద ఎత్తున పండుగలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బత్తిని జగదీష్, మద్దెల నవీన్, అశోక్ రాజ్, వడ్ల శివ, పరిగెల శ్రీశైలం, విజయభాస్కర్ రెడ్డి, బేజగం నరసింహులు, ధర్మారం, శివాజీరావు, అన్నారం, మాజీ సర్పంచ్ కాశీరాం, శ్రీనివాస్, శ్రీహరి తదితరులు మండల ప్రజలు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలో రైతుల పాలిట విద్యుత్ శాఖ అధికారులు శాపంగా మారారు. గత 15 రోజుల క్రితం రుద్రూర్ మండలంలోని అంబం ఆర్ గ్రామంలో వీచిన గాలివానకు రైతుల పంట పొలాల్లో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తెగిపడిపోయి ఇన్ని రోజులవుతున్నా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించడం ఏమిటని రైతులు విద్యుత్ శాఖ అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారులను సంప్రదిస్తే ఇవాళ రేపు అని కాలం వెల్లదిస్తున్నారు, వాపోతున్నారు. ఇదిలా ఉండగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వరి నారుమల్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఎప్పుడో వారం రోజుల కింద వేయాల్సిన వరి నాట్లు ఆగిపోయాయని సదరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రుద్రూర్ ఏఈ శ్రీనివాస్ను వివరణ కోరగా రేపు ఉదయమే మిగిలిపోయిన మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని జవాబిచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలకు విద్యార్థుల యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంఈఓ రాజేశ్వర్, మహిళా సమైక్య ఏపీఎం గంగాధర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయజ్ అలీ, జిల్లా టీఆర్ఎస్ నాయకులు దాసరి వెంకటేష్, మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మన బడి కమిటీల సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 300 మంది ప్రయాణికులకు శనివారం ముంబై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతుండగా అదే రన్వే పైకి ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ దిగింది. రెండింటికి మధ్య
కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. 2 విమానాలు ఒకే రన్వే పైకి వచ్చి క్షణాల వ్యవధిలో తప్పిన పెను ప్రమాదం వీడియో వైరల్గా మారింది. ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురానికి వెళ్లేందుకు గాల్లోకి ఎగిరబోతున్న తరుణంలో ఇందౌర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయింది. ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ తమ పైలట్ ముంబై ఎయిర్పోర్ట్ ఏటీసీ సూచనలను తూచా తప్పకుండా పాటించాడని పేర్కొంది. జూన్ 8న ఇండిగో 6E6053 విమానానికి ఏటీసీ నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ లభించింది. నిబంధనల ప్రకారం ఈ ఘటనపై మేం రిపోర్ట్ చేశాం అని ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఇలాంటి ప్రకటన చేసింది. AI657 తిరువనంతపురం వెళ్లే విమానానికి ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బయలుదేరాం. అసలు అధికారులు ఎలా క్లియరెన్స్ ఇచ్చారని తెలియాల్సి ఉంది అని పేర్కొంది. ముంబై విమానాశ్రయంలో 2 క్రాసింగ్ రన్వేలతో పాటు సింగిల్ రన్వే వినియోగంలో ఉంది. గంటకు 46 విమానాలు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టేకాఫ్ అవుతున్న విమానం రన్వే చివరి భాగాన్ని దాటాలి లేదా మలుపు తీసుకోవాలి. అప్పుడే ఏటీసీ మరో విమానానికి ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జగన్మోహన్ గౌడ్ ఎన్నికయ్యారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాజావర్ధన్ రెడ్డి ఎన్నిక కాగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మల్లెపూలు జగన్మోహన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. దీంతో పాటు పూర్తి కార్యవర్గాన్ని ఎన్నిక కావడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని, న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ మరియు యువ న్యాయవాదులకు స్టీఫన్ న్యాయవాద వృత్తి సంక్షేమ నిధిని పెంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్పల్లి మండలంలోని గాంధీ విగ్రహం వద్ద పటాకులు, స్వీట్లు పంచుకొని బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు నిర్వహించారు. మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది అని, ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నైనా సాధించాలని దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు. మన తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్న సందర్భంలో చాలా ఆనందంగా ఉందని, ఈ బీజేపీ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని, దానికి నిదర్శనం బండి సంజయ్కి మంత్రి పదవి ఇవ్వడమని చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో లోలం గంగారెడ్డి, బీజేపీ మండల కార్యదర్శి మైపల్ యాదవ్, మల్లయ్య, సేవలాల్ నాయక్, రాజశేఖర్, మాదాస్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశ ద్రోహులంతా ఒక సైడ్ అయినా కానీ దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ వైపే ఉంటూ ఎన్డీఏ కూటమితో 303 సీట్లతో ఈరోజు భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రాబోతుంది. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. కుల జనగణన అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బహుజన లెఫ్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో తమ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కుల జనగణన బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రూపాయలను, ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని, రాష్ట్రంలో జరిగే వివిధ అభివృద్ధి నిర్మాణ పనుల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరితగతిన అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF రాష్ట్ర కమిటీ జూన్ 7 నుంచి 19 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి గౌరవ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జిల్లా కమిటీలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ప్రకారం కుల జనగణన అనంతరం బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ అమలుతో ఎన్నికలు నిర్వహించాలని మీ ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కులగణన నిర్వహించిన అనంతరమే స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు అంటే బీసీ రిజర్వేషన్ల అమలుతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చాగోష్ఠులు అనంతరము అన్ని జిల్లా కలెక్టర్లకి ఒక పిటిషన్ అంటే ఒక ఫిర్యాదు ఇవ్వాలి అని చెప్పేసి, రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 65% ఉన్నటువంటి బీసీ సమాజం మరి కులగణన జరిపితేనే బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే
ఇవాళ స్వాతంత్రానికంటే పూర్వము బీసీలు 52 అని చెప్తూ ఉంటారు. మరి ఈ 52 ఈ దాదాపు ఈ 75 సంవత్సరాల బీసీల జనాభా పెరగలేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సిరికొండ బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల నాయకులు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మండల నాయకులు టపాసులు పేల్చి జై బీజేపీ జై నరేంద్ర మోదీ నినాదాలతో సంబరాలు జరుపుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ గా నోముల శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలను స్వీకరించారు. జిల్లా సహకార సంఘం ఎన్నికల కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ పి మురళి పాల్గొని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నియామకపు పత్రాన్ని సోమవారం అందజేశారు. ఐడీసీఎంఎస్ సహకార సొసైటీ చైర్మన్ గా ఉన్న సాంబార్ మోహన్ ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై చర్చ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అరగంట ముందు చైర్మన్ సాంబార్ మోహన్ చైర్మన్ తన పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. వెంటనే దాన్ని ఆమోదించినట్లు ఆనాడు అధికారులు తెలిపారు. రాజీనామాతో ఖాళీ అయిన చైర్మన్ స్థానానికి ఇన్ఛార్జి చైర్మన్ గా ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ కు తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలను అప్పగించారు. 9 మంది డైరెక్టర్లు బల నిరూపణ పరీక్ష ఉదయం 10 గంటలకు ఉండడంతో సమయానికి డైరెక్టర్లు సహకార సొసైటీకి చేరుకున్నారు. ముందుగా చైర్మన్ గా పోటీ చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి తమ నామినేషన్ను దాఖలు చేశారు. ఇతర నామినేషన్ రాకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మురళి ప్రకటించి నియామకపు పత్రాన్ని అందజేశారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా భాజపా జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భాజపాలో ఒకరికి 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చునని తెలుస్తోంది. ఈ పదవిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండడం తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒకే పదవికి పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది. మరోవైపు అమిత్ షాను ఈటల రాజేందర్ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. నగరంలోని కోటగల్లి గర్ల్స్ పాఠశాల ఎదుట టెక్ విద్యార్థులు ఆందోళన చేశారు. తమకు 75% హాజరు పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు విన్నవించారు. నిజామాబాద్లోని టెట్ విద్యార్థులకు 75% హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోటగల్లి గర్ల్స్ పాఠశాల ముందు విద్యార్థులు ధర్నా చేశారు. టెక్ విద్యార్థులు కొందరు పిల్లల భారం, కుటుంబ భారం, ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకొని మాకు 70% హాజరు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అధికారులు మా సమస్యను సానుకూలంగా స్పందించి అనుమతించాలని కోరారు. టీటీసీ ఏదైతే ట్రైనింగ్ నిజామాబాద్లో జరుగుతుందో మాకు డైరెక్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏముందంటే 100% అటెండెన్స్ ఉన్న వాళ్ళకే మీరు డెమో వేసి ఫీజు అనేటువంటి తీసుకొని అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మేము అందరికి కూడా ప్రతిరోజు ఒకరోజు కాదు డైలీ కూడా 100% ఉండాలని చెప్పుకుంటూ వచ్చినాం. భవన నిర్మాణ రంగ కార్మికులకు మీ సేవ ద్వారా సభ్యత్వాలు ఇవ్వడం సరికాదని బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు రామచందర్ ప్రధాన కార్యదర్శి ఖాదర్ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట బీవీఆర్కేఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికులకు మీ సేవ సభ్యత్వం రద్దు, వృద్ధాప్య పెన్షన్, బోగస్ కార్డుల రద్దు, వెల్ఫేర్ బోర్డు కమిటీ వేయడం గురించి కలెక్టర్కు ప్రజావాణి ద్వారా వెల్లడించారు. భవన నిర్మాణ రంగాల కార్మికులకు మీ సేవ ద్వారా సభ్యత్వాలు ఇవ్వడం వల్ల జరిగే నష్టాల గురించి కలెక్టర్కు విన్నవించారు. 2009 నుండి 2014 వరకు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సభ్యత్వాలు తీసుకోవడం వల్ల కార్మికునికి న్యాయం జరిగింది. కానీ 2014 నుండి మీ సేవ ద్వారా సభ్యత్వాలు ఇవ్వడం ద్వారా మీ సేవ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు కానీ వారికి కూడా సభ్యత్వాలు ఇస్తున్నారు. దీనివల్ల కొంతమంది బ్రోకర్లుగా మారి గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారు సభ్యత్వం తీసుకోవచ్చునని వాట్సాప్, ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో దండోరా వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి తోడుగా లేబర్ ఆఫీసర్లు బ్రోకర్ల నుండి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అసలైన కార్మికులను మాత్రం 1,00,000 కారణాలు అడుగుతున్నారు. దీనివల్ల భవన నిర్మాణాలకు కార్మికులకు నష్టం జరుగుతుంది. భవన నిర్మాణ రంగంలో కార్మికులు పనిచేసేనే భవన కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. కానీ ఎవరికి పడితే వారికి ఇవ్వడం వల్ల సభ్యత్వం పొందిన ఇతర వ్యక్తులకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకని బోగస్ కార్డులను రద్దు చేసి అసలైన కార్మికులకు న్యాయం చేయండి. దీని అంతటికి కారణం వెల్ఫేర్ బోర్డుకు చైర్మన్ లేకపోవడమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుండి వెల్ఫేర్ బోర్డు చైర్మన్ నియమించకపోవడం వల్ల కార్మికులకు తీరని నష్టం జరుగుతుంది. కావున వెల్ఫేర్ బోర్డుకు చైర్మన్ నియమించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు భాస్కర్, నరసయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫండ్స్ ఏది క్లియర్గా వస్తలేదు.
దీనికి మీ సేవ నుంచి వచ్చేటిది రద్దు చేసి లేబర్ బోర్డుకు పెట్టాలి. లేబర్ ఆఫీస్ నుంచే ఉండాలి. లేబర్ ఆఫీసులకు పోతే మీ సేవ పోమంటారు, మీ సేవ పోతే మన లేబర్ ఆఫీస్కి పోమంటారు. దాని గురించి కార్మికునికి ఒక్క పని కూడా అయితే లేదు, ఒక్క పైసా కూడా వస్తలేదు. అసలైన కార్మికునికి ఒక్క రూపాయి కూడా వస్తలేదు. ఈ ఆఫీసర్లు తింపి ఇదేంద్ర బాబు రిస్క్ అనే కాగితాలు పడేసే ఆలోచనలు ఆఫీసర్లు చేస్తున్నారు. దానికి ఈ మీ సేవ ఏదైతే ఉందో అది లేబరు బోర్డులోనే పెట్టాలి. ఆఫీసర్ దగ్గరే ఉండాలి. ఆఫీసరు ఆయన దగ్గర ఉంటే ఏదైతే దరఖాస్తు తీసుకుపోయినో ఆ దరఖాస్తు ఇస్తే ఆ లేబర్ బోర్డు ఆన్లైన్లో అవుతుంది. అతనే ఉంటాడు కాబట్టి తెలుస్తుంది. అయితే దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫీసర్లు ఏమో మీ సేవ పంపిస్తున్నారు, మీ సేవలో ఆఫీసర్ దగ్గర పంపిస్తున్నారు. ఒక్కరికి కూడా ఆ పని అయితే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మన కలెక్టర్కు మేము వినతి పత్రం ఇచ్చుడుంది. దానికి నేనేమంటున్నానంటే రైతుల తర్వాత ఉన్నది కార్మికులే. రైతులు ఎన్నుముకైతే మన హర్యానా గవర్నర్ను బండారు దత్తాత్రేయ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఢిల్లీలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలున్నారు. తాజాగా బంగారాన్ని మించి వెండి మెరుస్తోంది. కేజీ వెండి ధర సగటున 91,000 నుంచి 95,000 మధ్య ఉంది. కిందటి నెలలో బెంచ్ మార్క్ ఇండెక్స్ సెక్సెక్స్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలున్నాయని, ముఖ్యంగా గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉండడంతో వెండి ధరలు కూడా చుక్కలనంటున్నాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. కామెక్స్ ప్లాట్ఫామ్లు సిల్వర్ ధరలు ఈ ఏడాది 30% పెరిగాయని కోటాక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ కైనట్ చైన్వాలా అన్నారు. ఎంసీఎక్స్లో కూడా సిల్వర్ ధర ఆల్ టైమ్ రికార్డ్ 95,000కు పెద్ద దూరంలో లేదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ కార్లు, సోలార్ ప్యానెల్స్ తయారీలో సిల్వర్ను వాడతారు. తయారీ రంగంలో వెండికి డిమాండ్ పెరుగుతోంది. వెండి ఇండస్ట్రియల్ డిమాండ్ ఈ ఏడాది 9% పెరిగి 71.09 కోట్ల ఔన్స్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. సోలార్ ప్యానెల్స్లో వాడే ఫోటో వోల్టాయిక్ డిమాండ్ 20% పెరుగుతుందన్న నేపథ్యంలో వెండికి ఫుల్ గిరాకీ ఉందని చైన్వాలా అన్నారు. యుఎస్ ఎకానమీ మెరుగుతుందనే అంచనాలు ఉండడంతో గ్లోబల్గా తయారీ రంగం ఊపందుకుంటుందని పేర్కొన్నారు. మీడియం టర్మ్లో వెండి ధరలు తగ్గితే కొనుక్కోవచ్చని సలహా ఇచ్చారు. సిల్వర్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు సిల్వర్ ఈటీఎఫ్లను ప్రయత్నించవద్దు. ప్రీసియస్ మెటల్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్లను డైవర్సిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఎనాలిస్టులు పేర్కొన్నారు. సిల్వర్ బార్లు లేదా కాయిన్లతో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్లను కనీసం 1 యూనిట్ నుంచి కొనుక్కోవచ్చు. ఒక సిల్వర్ ఈటీఎఫ్ యూనిట్ ధర తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ 1 యూనిట్ ధర 91. దీంతో పాటు స్టోరేజ్, ఇన్సూరెన్స్ ఖర్చులు వంటి భారం ఉండదు. అన్ని యూనిట్లు డిమాట్ అకౌంట్లో యాడ్ అవుతాయి అని ఐసిఐ ప్రుడెన్షియల్ ఎంఎస్సి ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ చింతన్ హరియా అన్నారు. గ్లోబల్గా నాన్ ఇండస్ట్రియల్ అవసరాలకి 40% సిల్వర్ వినియోగం జరుగుతుందని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎనాలిస్ట్ విక్రమ్ ధావన్ అన్నారు. ఈటీఎఫ్లతో క్వాలిటీ, ప్యూరిటీ ఎక్కువగా ఉన్న సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుందని తెలిపారు. పారదర్శకత, అథెంటిసిటీ ఉంటుందని అన్నారు. వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 4 వ్యక్తులను వాహన తనిఖీల్లో పట్టుకోవడం జరిగింది. వివరాలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బస్వారెడ్డి మరియు భీమ్గల్ సిఐ శ్రీనివాస్, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డిలు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా చంచల్గూడకు చెందిన అబ్దుల్ సాజిద్ మరియు నిజామాబాద్ జిల్లా డిస్పల్లికి చెందిన రాజశేఖర్, లక్షెట్టిపేటకు చెందిన తరుణ్, నిజామాబాద్ పట్టణంకు చెందిన చంటి సాయి కుమార్ అనే 4 వ్యక్తులు ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో తమ ద్విచక్ర వాహనాలపై వెళ్లి వరుస చోరులకు పాల్పడేవారని తెలిపారు. మోర్తాడ్ మండలం డోన్కాల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా ఎస్ఐ అనిల్ రెడ్డి నిందితులను అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోగా విచారించగా వరుస చోరీలకు పాల్పడ్డట్టు నిందితులు తెలిపారని, వారి నుంచి 16 తులాల బంగారు చైన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను సైతం అదుపులోకి తీసుకున్నామని సెక్షన్ 382 కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని చెప్పారు. వరుస చోరీలు జరుగుతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానితులు తమ గల్లీల్లో తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని, వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో మోర్తాడ్ భీమ్గల్ సిఐ శ్రీనివాస్, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అబ్జర్వేషన్ చేసుకొని ఊళ్ళలో ఒక 2-3 సార్లు గస్తీ తిరిగి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలను లేదా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి బెడలో ఉన్న బంగారు ఆభరణాలు, వాళ్ళ పొజిషన్లో ఉన్న బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకొని పోవడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊళ్ళో ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులు అందరికీ తెలియజేయగా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ. సమాజ మార్పులో విద్యార్థులే చోదక శక్తి అని, సమాజ స్థితిగతులను మార్చే శక్తి విద్యార్థులకే ఉందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలంలోని అర్గుల్లో పీడీఎస్యు రాష్ట్ర స్థాయి రాజకీయ విజ్ఞాన తరగతులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందుగా పీడీఎస్యు బిగిపిడికలి జెండాను పెద్దింటి రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పీడీఎస్యు అమరవీరుల సంతాప తీర్మానాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజద్ ప్రవేశపెట్టారు. సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో దోపిడీ, పీడన లేని సమాజం కోసం విద్యార్థులు అగ్రభాగాన నిలబడి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు అని, మోడీ అహంకారం, మత ఉన్మాదంను ఓడించారని ఆయన అన్నారు. బీజేపీ మోదీ ఏకపత్య పాలనకు ప్రజలు చర్మగీతం పాడారని, మోదీ చరిష్మా ఈ ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదని అన్నారు. రామనామం ప్రస్తుత ఎన్నికల్లో ఎక్స్ ఫైర్ అయిందని, ప్రజల సమస్యలను విస్మరిస్తే ప్రజలు పెంటకుప్పల్లోకి విసిరేస్తారని ఆయన అన్నారు. ఎన్డీఏ సంకీర్ణ పాలన మోదీకి కత్తిమీది సాము లాంటిదని అన్నారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమం దేశ ప్రజలను ఎంతో చైతన్యం చేసిందని, ప్రజలకు పోరాట స్ఫూర్తినిచ్చిందని అన్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను రైతు బిడ్డ ఆర్మీ జవాన్ చెంప దెబ్బ కొట్టడం దీనికి నిదర్శనమని అన్నారు. అన్ని వర్గాల్లో అసంతృప్తిని ఈ సంఘటన ప్రతిబింబిస్తుందని అన్నారు. మొదటి రోజు ఆయన, ఈ రోజు కామ్రేడ్ అనిల్ అధ్యక్షతన జరిగిన చారిత్రక భౌతికవాదం అన్న క్లాస్ను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవుల అశోక్ బోధిస్తూ సమాజాన్ని విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాలని, ప్రజా పోరాటాల్లో విద్యార్థులు మమేకమై నూతన సమాజం పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యు జాతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ఎస్ నాగేశ్వరరావు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, అనిల్ పృథ్వీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు అఖిల్, సాయి కోశాధికారి సురేష్, రాష్ట్ర నాయకులు గణేష్, అనిల్, అశూర్, వెంకటేష్, దీపిక, కావ్య, సీతారాం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఆర్యనగర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ భక్త బృందం శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా 3వ రోజు ఉదయం నిత్యారాధన, నిత్య హవనము, మూలమంత్ర హవనము, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. ఈ కళ్యాణంలో అనేక భక్తులు పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. పండితుల మధ్య, వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. భక్తులంతా స్వామివారిని వేడుకొని స్వామివారి దయ అందరిపైన ఉండాలని భక్తులు కోరారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. కళ్యాణం అనంతరం స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ భక్త బృందం అన్నదానం నిర్వహించారు. అలాగే నేటి సాయంత్రం స్వామివారి ఆలయం నుండి పురవీధుల్లో రథోత్సవం నిర్వహించబడును అని అర్చకులు తెలిపారు. ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుక నిర్వహించాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం పీఎం కిసాన్ నిధి విడుదల చేసి తొలి సంతకం చేసిన మోడీ. %90 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారంలో సీఎం రేవంత్ రెడ్డి.
ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడడం సంతోషకరమన్న సీఎం. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబరాలు. పలుచోట్ల టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకున్న బీజేపీ నాయకులు. పార్టీ పట్ల విశ్వాసం విధేయతకే పెద్దపీట. ప్రధాని మోదీ కేబినెట్లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఛాన్స్ దక్కడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్. నాలుగు నెలల అనంతరం మొదలైన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. ఎన్నికల కోడ్ ముగియడంతో జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున వచ్చి సమస్యలు విన్నవించిన బాధితులు. వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 4 నిందితుల అరెస్ట్. ఆర్మూర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ బస్వారెడ్డి. బంగారాన్ని మించి మెరుస్తున్న వెండి. ఈ ఏడాది 30% మేరకు ధర పెరిగిన వెండిపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ ఎంపీ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు హాజరు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం దక్కడంతో పార్టీలో కీలక మార్పులు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమించే అవకాశం. కామారెడ్డి మెడికల్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ జితేశ్వి పాటిల్. ల్యాబ్ గ్రంథాలయంలో సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.